మాస్కోలోని ట్రయంఫల్ ఆర్చ్ విజయ ధ్వజ ద్వారం 1830లలో నిర్మించబడింది. 1812లో జరిగిన దేశభక్తి యుద్ధంలో నెపోలియన్ బొనాపార్ట్పై రష్యా సాధించిన విజయాన్ని స్మరించేందుకు ఈ ఆర్చ్ నిర్మించబడింది. చక్రవర్తి నికోలస్ ప్రథముడు దీన్ని నిర్మించమని ఆదేశించారు. ఈ ఆర్చ్ ప్రారంభంలో ట్వెర్స్కయా జస్తవా వద్ద ఉన్న 1930లలో అది కూల్చివేయబడింది. తరువాత 1968లో దీన్ని కొత్తగా పునర్నిర్మించి ప్రస్తుతం కుటుజోవ్స్కీ అవెన్యూలో ఏర్పాటు చేశారు. ఈ ఆర్చ్కు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ జోసెఫ్ బోవే రూపకల్పన చేశాడు. ఇది నియోక్లాసికల్ శైలిని ప్రతిబింబిస్తుంది. బలమైన స్తంభాలు, శిల్పాలు, కాంస్యపు శిల్పాలను కలిగి ఉండే ఈ నిర్మాణం రష్యన్ సైనికుల ఘనతను గౌరవించడమే కాక జాతీయ గర్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఆర్చ్ పైభాగంలో రోమన్ల విజయ దేవత అయిన నైకి నడిపే 6 గుర్రాల రథం 6 హార్స్ చారియట్ ఉంది. ఇది విజయాన్ని మరియు శక్తిని సూచిస్తుంది. ఈ రోజుల్లో ట్రయంఫల్ ఆర్చ్ మాస్కో నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇది పర్యాటకులు మరియు స్థానికులను ఆకర్షించే ముఖ్య కేంద్రమై రష్యన్ శౌర్యం మరియు చారిత్రక జ్ఞాపకానికి ప్రతీకగా నిలుస్తోంది.